హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. నేను ఇప్పుడైతే ఇలా ఎగిరిపప్పు కందిపప్పు వండుతున్నానండి ఫ్రెండ్స్. ఇవి అయితే చాలా బాగుంటుంది, ఆరోగ్యం, హెల్దీ. బాలింతరాలు కూడా తినొచ్చు, వెరీ టేస్టీగా ఉంటుంది. ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకుని మనం తినొచ్చండి. బాలింతరాలకైతే అయితే నెయ్యి వేసి పెట్టుకోవాలి. దీనికైతే ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఇలా ఒక 5 అయితే పచ్చిమిర్చి సన్నగా తరగాలండి. ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు. పప్పు అయితే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి కడుక్కోవాలి. కడిగేసి అందుట్లో వేసుకుని ఒక కప్పు పప్పుకి ఒక కప్పున్నర వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక కప్పున్నర వాటర్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఎగిరిపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అందుట్లోనే కారము, పసుపు వేసుకొని ఒకసారి కలిపెట్టేసి కుక్కర్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. చాలా హెల్దీ అండి. ఇలా వండుకుంటే పులుపు అది తగలదు కాబట్టి మనం వీటికైనా పచ్చిమ కూరలకు కూడా సూపర్ ఉంటుంది. నెయ్యి వేసుకుని తింటే. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి. నేనైతే 2 విజిల్స్ వేయించానండి. 2 విజిల్స్ వేసి విజిల్ ఆవిరంతా పోయినాక మూత తీసి ఇలా అయితే తాలింపు పెడుతున్నాను. కడాయి పెట్టుకుని అందుట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కూర అయితే చాలా బాగుంటుంది. రైసు, రోటీ, చపాతీకి అదురుతుందండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీరు ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ లైక్ మాకెంతో అమూల్యం. లైక్ చేయడం మర్చిపోకండి. దీనికైతే ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్నర జీలకర్ర వేస్తానండి. తాలింపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ ఉంటేనే బాగుంటుందండి. పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు అయితే కచ్చపచ్చ దంచేసి ఇలా వేసుకోవాలి. అందుట్లోనే చిల్లీ ఫ్లేక్స్ ఈ ఫ్రై అవుతూ ఉండగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అవుతేనే బాగుంటుంది కర్రీ అయితే. బాలింతరాళ్ళకి పచ్చిమ కూరల కంటే సూపర్ ఉంటుందండి. నెయ్యి వేసుకుని పెట్టుకోవాలండి వాళ్ళకి. మనమైనా ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే ఈ పప్పు కూరలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక కప్పు కరివేపాకు ఏరి పాడేస్తారు పక్కన అనుకునేవాళ్ళు సన్నగా తరిగేసుకోవచ్చండి. అందుట్లోనే రుచికి సరిపడా సాల్ట్. కూరకు అసలు సాల్ట్ వేయలేదండి నేను. సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను. తాలింపులో వేసుకుంటే మొత్తం కూర అంతటికీ కలుస్తుందని ఇలా వేసానండి. గరిటె పెట్టి తిప్పేస్తే పప్పు అంతా మెత్తగా అయిపోతుంది. అందుకనైతే నేను ఇలా తాలింపులో వేసి చాలా స్మూత్గా డీల్ చేయాలండి. పప్పు అయితే బాగా మెత్తగా అయితే అంత బాగోదు కాబట్టి మెల్లిగా టర్న్ చేసుకోవాలి. వేసేసి పప్పు అందుట్లో వేసేసి మెల్లిగా టర్న్ చేసుకోవాలండి. కూర అయితే అదిరింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను టేస్ట్ చూసి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.